దాసరి సుధా గారు ఆమె నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ఎందుకు అంత పైకెత్తుతున్నారు? లోగోలు ఏం ఫేస్ కనపడాలో వద్దా? స్వీకరించడం జరిగింది. మీకందరికీ తెలుసు, బై ఎలక్షన్ తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి మరొక్కసారి మరి కంటెస్ట్ చేయడానికి అవకాశం కలగజేశారు. కాబట్టి మేము బద్వేల్ నియోజకవర్గం ఎప్పటిలాగే వైఎస్ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలతో ఈనాడు ఆదరిస్తూ ఉన్నారు. 2004 నుంచి 2009 ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కానీ, తర్వాత 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ వారు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినప్పుడు, తర్వాత 14, 19, 21 అదేవిధంగా ఇప్పుడు 24 అన్ని ఎలక్షన్లలో కూడా పెద్ద ఎత్తున బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. వైఎస్ కుటుంబం చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి మెజారిటీ సాధిస్తుందనేటువంటి ఆశాభావం మీ ద్వారా మేము వ్యక్తం చేస్తున్నాం. 2000 బై ఎలక్షన్లో కూడా దాదాపు 92,000 మెజారిటీ ఆనాడు రావడం జరిగింది. అయితే ఆనాడు కేవలం బీజేపీ పార్టీ మాత్రమే పోటీ పెట్టింది. ఈనాడు కూటమి వాళ్ళు ముగ్గురు కూడా, జనసేన, టీడీపీ, తర్వాత బీజేపీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి మాకు ప్రత్యర్థులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మాకు విశ్వాసం ఉంది. వారి ముగ్గురిని కూడా సమర్థవంతంగా ఎన్నుకొని బై ఎలక్షన్లో వచ్చే మెజారిటీకి తగ్గకుండా పనిచేయాలని చెప్పి కూడా మా పార్టీ మరి మా మీద ఒక విశ్వాసంతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశతోనే మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి కూడా, అలాంటి మంచి మెజారిటీ వస్తుందని చెప్పి కూడా మీ ద్వారా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.